ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? ల్యాంబోర్గిని, ఫెరారీ లాంటి పెద్ద పెద్ద కార్లలో 2 సీట్లు ఉంటాయి. కానీ చిన్న చిన్న బస్సుల్లో గానీ వీటిల్లో గానీ కనీసం 60 సీట్లు ఉంటాయి. ఈ ల్యాంబోర్గినిలో 2 సీట్లు ఉంటాయి, ఆ బస్సులో 60 సీట్లు ఉంటాయి. డిఫరెన్స్ ఏంటో తెలుసా? సక్సెస్. నువ్వు సక్సెస్ అయిన తర్వాత నీ పక్కన ఖచ్చితంగా ఒకే ఒక మనిషే ఉంటాడు, లేదా నువ్వు మాత్రమే మిగులుతావు. ఎందుకు అంటే సక్సెస్ నీ దగ్గరికి రాకముందు నీ దగ్గర నుంచి 3 విషయాలు డిమాండ్ చేస్తుంది. ఒకటి, నువ్వు ఎవ్వరూ లేకపోయినా ఒంటరిగా మిగిలిపోయినా నీ బ్యాటిల్ నువ్వు కంటిన్యూ చేయగలవా, నీ కలల కోసం నువ్వు ఒంటరిగా కష్టపడగలవా లేదా అన్నది నీ దగ్గర నుంచి డిమాండ్ చేస్తుంది. 2, నువ్వు సాక్రిఫైసెస్ చేసి నీ కళ కోసం నువ్వు కష్టపడగలవా లేదా అనేది సక్సెస్ డిమాండ్ చేస్తుంది. 3, నువ్వు నీకిచ్చుకున్న మాట మీద నువ్వు నిలబడగలవా లేదా అని చెప్పి ప్రతి ప్రాబ్లము నీ మీదకి సక్సెస్ వచ్చే ముందు విసురుతూనే ఉంటది. అవన్నిటిని ఫేస్ చేసుకుని నువ్వు నిలబడితేనే సో కాల్డ్ ల్యాంబోర్గిని, ఫెరారీ కార్లో తిరగలుగుతావు, లేదా బస్సులోనే తిరగలుగుతావు. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఒంటరి వాడి అవుతున్నావు అంటే నువ్వు సక్సెస్ కి దగ్గర అవుతున్నావు అని అర్థం. అంతేగాని అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఎప్పుడు బాధపడదు. ఎందుకు అంటే ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ మనీ. డబ్బు చుట్టూనే మానవ సంబంధాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకో, డబ్బు సంపాదిస్తేనే ఇక్కడ నీకంటూ కొంత వాల్యూ ఉంటుంది.